నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంచన. 1989లో తెలుగు సినిమాకు కొత్త దిశ చూపిన చిత్రం శివ. ఆ కాలంలో ఒక యువ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగార్జునతో కలిసి ఒక విప్లవాత్మక సినిమా తీశాడు. కాలేజ్ రాజకీయాలు, విద్యార్థి ఉద్యమాలు, గ్యాంగ్ వార్లు, సమాజంలో వ్యాపించిన భయం వంటి అంశాలను ఆ చిత్రంలో అద్భుతంగా తెరకెక్కించారు. విడుదలైన వెంటనే ఆ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించింది. కొత్తగా వినిపించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, శివ నడకలో వచ్చే సౌండ్ ఎఫెక్ట్, రఘువరన్ పోషించిన భయానక విలన్ పాత్ర ఇవన్నీ ప్రేక్షకులను కుర్చీలకు అతికించేశాయి. సినిమా తర్వాత శివ శివ అని పిలిచే సౌండ్ ఒక్కసారిగా కాలేజ్ యువతరానికి ఒక గుర్తుగా మారిపోయింది. ఇప్పుడు ఆ మాయాజాలం మళ్ళీ తెరపైకొస్తోంది. నాగార్జున ఆర్జీవి కలయికలో వచ్చిన శివ సినిమా రీమాస్టర్డ్ వర్షన్ గా అత్యాధునిక 4K క్వాలిటీ డాల్బీ అట్మాస్ సౌండ్ తో నవంబర్ 14, 2025న థియేటర్లలోకి మళ్ళీ విడుదల కానుంది. వర్మ మేకింగ్, యాక్షన్ సీన్స్, నాగార్జున మ్యానరిజం ఈ సినిమాకు హైలైట్ అయ్యాయి. ఈ చిత్రం ఇండియన్ మూవీ ఇండస్ట్రీ రూపురేఖల్ని మార్చేసింది. యూత్ఫుల్ యాక్షన్ చిత్రాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు వర్మ. ఈ సినిమా నాగార్జున కెరీర్ నే మలుపు తిప్పింది. అప్పట్లో తెలుగు సినిమా ప్రపంచంలో రికార్డులు క్రియేట్ చేసింది శివ సినిమా. ఇందులో నాకి జోడీగా అమలా నటించగా జేడి చక్రవర్తి, రఘువరన్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదలైన ఇప్పటికీ 36 సంవత్సరాలు పూర్తయ్యాయి. మరోవైపు అన్నపూర్ణ స్టూడియోస్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాను ప్రత్యేకంగా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. నవంబర్ 14న ఈ సినిమాను థియేటర్లలో మరోసారి ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కలిసి శివ ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రేక్షకులతో ఆసక్తికర విషయాలను పంచుకుంటూ సినిమా వెనుక జరిగిన అనుభవాలను తిరిగి గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఈ చిత్రంలోని సాంగ్స్, నేపథ్యం, సంగీతం అప్పట్లో ఎంతో సంచలనం సృష్టించాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. శివ సినిమాకి ఇప్పటికే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఇప్పుడు ఈ రిలీజ్ సందర్భంగా సినిమా బడ్జెట్, నాగార్జున, వర్మ పారితోషికాల గురించి సోషల్ మీడియాలో చర్చలు జోరుగా నడుస్తున్నాయి. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున అన్నయ్య సురేందర్ నిర్మించారు. అప్పట్లో కేవలం 1,15,00,000 బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కించారు. కానీ విడుదల తర్వాత ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 4 కోట్లకు పైగా వసూలు సాధించి సంచలనం సృష్టించింది. రామ్ గోపాల్ వర్మకు అది తొలి సినిమా కావడం విశేషం. ఆయన అప్పట్లో 50,000 నుంచి ₹1,00,000 వరకు మాత్రమే పారితోషికం తీసుకున్నారని, అదనంగా లాభాల్లో 5% వాటా కూడా పొందినట్లు చెప్తారు. నాగార్జున అప్పట్లో ఒక్కో సినిమాకు సుమారు 10 లక్షలు వసూలు చేసేవారని తెలిసింది. అయితే శివ కోసం ఆయన ఎంత తీసుకున్నారో స్పష్టంగా తెలియదు. ఇక హీరోయిన్లో అమల 3 లక్షలు, జేడి చక్రవర్తి 1,00,000, విలన్ గా నటించిన రఘువరన్ 1,50,000 పారితోషికం తీసుకున్నారట. ఇలా తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ తెలుగు సినిమా ప్రపంచాన్ని మార్చేసిన క్లాసిక్ గా నిలిచింది. ఇప్పుడు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మళ్ళీ ఆ మంత్రం పునరావృతం కానుందనే ఉత్సాహం కూడా అభిమానుల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రం ఆంధ్ర, తెలంగాణలో కలిపి 22 సెంటర్లలో 100 రోజులు, 5 సెంటర్లలో 175 రోజులు ఆడింది. మరి రిలీజ్ లో ఏ మేరకు ఆడుతుందో వేచి చూడాలి.